హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీధర్. చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను షిరిడీ వెళ్దాం సాయినాథుని దర్శనం చేసుకుంటానికనని. బట్ ఇంతవరకు ఎప్పుడు పాసిబుల్ కాలేదు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం వెళ్ళాను. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ సాయినాథుని పిలుపొచ్చింది. ఈరోజు బయలుదేరి వెళ్తున్నామనమాట. సో, అక్కడున్న విశేషాలు అంటే అక్కడ ఎలాంటి హోటల్స్ ఉన్నాయి? ఎలా ఉంటుంది? బడ్జెట్ ఎంత అవుతుంది మనం అక్కడికెళ్తే? ఓకే. నార్మల్ అంటే మినిమమ్ బడ్జెట్ అనమాట. ఏది హైఫై బడ్జెట్ కాదు. ఒక మినిమమ్ బడ్జెట్‌లో మనం షిరిడీని మొత్తం కంప్లీట్‌గా ఎలా చూసి రావచ్చు? ఏంటి? ఎంత ఖర్చవుతుంది? ఏంటి? అక్కడున్న వింతలు, విశేషాలేంటి? ఎస్పెషల్లీ షిరిడీలో ఉన్న సాయిబాబా మహత్యాలు ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయి? వీటన్నిటిని కూడా నేను అక్కడ ఎక్స్‌ప్లోర్ చేస్తాను. సో, రైట్ నౌ టైం అయితే 4:30 అవుతుంది. 5 o'clock నాకు టైము. స్టేషన్‌కి వెళ్ళాలి ఇప్పుడు. దారిలో వెళ్తూ మాట్లాడుకుందాం. దయచేసి వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ ప్రయాణంలో ట్రైన్ జర్నీలో కనిపించే అద్భుతమైన దృశ్యాలు, అలాగే షిరిడీ చేరుకోవడానికి ఏ స్టేషన్స్ వస్తాయి, ఎలా ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. వరంగల్ రైల్వే స్టేషన్ వ్యూ ఇదంతా కూడాను. స్టేషన్కి ముందు ఇది కాకతీయ కళాతోరణం, చాలా అద్భుతంగా ఉంటుంది. వరంగల్ రైల్వే స్టేషన్ సువిశాల పార్కింగ్తో చాలా అంటే చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. స్టేషన్ని కూడా వెరీ రీసెంట్గా అంటే ఒక సంవత్సరం క్రితమే దాన్ని రెనోవేట్ చేయడం జరిగింది. మొత్తం కొత్తగా రీకన్స్ట్రక్ట్ చేశారు, మొత్తం అంతా కూడా అప్డేట్ చేసి. స్టేషన్ మాత్రం చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. ట్రైన్ అయితే వచ్చింది. నర్సాపూర్, నాగర్సోల్ ఎతకాలి ఇప్పుడు. ప్లాట్ఫామ్ మా S6 ఎక్కడుందో, ఎస్సీ బోగీలు ఇదంతా కూడా. మా భోగి ఎక్కడో ట్రైన్కి చివరి వచ్చింది. ఈ చివరి నుంచి ఆ చివరికి పరిగెత్తేసరికి ప్రయాణం తోక్కొచ్చింది అనమాట. మాతో పాటు వచ్చే వాళ్ళు ఆల్రెడీ ట్రైన్ ఎక్కేశారు. ఎక్కువ టైం లేదు, ఇక్కడ ఓన్లీ 2 minutes మాత్రమే ఆగుతుంది. వరంగల్లో ట్రైను. ఎక్కాము వాళ్ళు ఇక్కడ. హాయ్. కాజీపేట నుంచి ఇప్పుడే బయలుదేరుతుంది బండి. కాజీపేట రైల్వే స్టేషన్ దాటగానే
ఈ పెద్ద గూడ్స్ రైలు ఇది మొత్తం అన్ని జేసీబీలతో తీసుకెళ్తుంది. మరి ఎక్కడికి వెళ్తున్నాయో ఇన్ని జేసీబీలు. ఇదైతే రూట్ అయితే సికింద్రాబాద్ రూట్లో వెళ్తుంది, బట్ ట్రైన్ మొత్తం కూడాను జేసీబీలే. అసలు ఎక్కడా కూడాను దాదాపు ఒక 100-150 పైన జేసీబీలు ఉంటాయి. అండ్ ఇది చూస్తే కనుక సూర్యుడు కూడా ఆయనకి టైం అయిపోయింది ఇంటికి వెళ్ళడానికి. ఈ పచ్చని ప్రకృతి మధ్యలో ఈ తాడి చెట్ల దారిలో నుంచి ఆయన ఇంటికి పోతున్నాడు. కానీ ఈ దృశ్యం మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. బయట కనిపిస్తున్న లైటింగ్ అంతా ఇది సికింద్రాబాద్ మెట్రో రైల్వే స్టేషన్. డైరెక్ట్ స్టేషన్లో నుంచే మనకి మెట్రోకి రావడానికి దారి ఉంటుంది, సో ఈజీగా రావచ్చు. ట్రైన్ సుమారు రాత్రి 8 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి చేరుకుంది. అంటే కాజీపేట తర్వాత డైరెక్ట్ స్టాప్ ఇక సికింద్రాబాదే. స్టేషన్ అయితే మాత్రం చాలా అంటే చాలా రష్గా ఉంది. అప్పటిదాకా కొంచెం ఖాళీగా ఉన్న ట్రైన్ అంతా కూడాను స్టేషన్కి వచ్చేసరికి మాత్రం సికింద్రాబాద్లో టోటల్ ఫుల్ అయిపోయింది. సో విపరీతమైన క్రౌడ్ అయితే ఉంది. వీకెండ్ కాబట్టి వరుసగా 2-3 డేస్ సెలవులు వచ్చినాయి కాబట్టి ట్రైన్ మాత్రం చాలా రష్గా ఉంది. సో ఇక్కడ చూస్తే మా రాము సో ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నీ చూస్తున్నాడు. సో అదిగా ఆన్ స్క్రీన్లో కూడా నేను పెట్టిన ఒక లేటెస్ట్ వీడియో చూస్తున్నాడు అనమాట. హాయ్, గుడ్ మార్నింగ్ అండి. సో అందరికీ శుభోదయం. సో మా 2వ రోజు జర్నీ ఇది స్టార్ట్ అయింది. అంటే రన్నింగ్లోనే ఉన్నాము, బట్ ఇప్పుడే నిద్రలేచి మొత్తం అంతా అన్విషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాము. ట్రైన్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్తుంది. బట్ ఇప్పుడు మనం ఔరంగాబాద్ స్టేషన్కి రీచ్ అయ్యామన్నమాట. సో ఇక్కడ నుంచి ఇంకా 2 స్టేషన్ల తర్వాత మనకు నాగర్సోల్ వస్తుంది. సో ఔరంగాబాద్ స్టేషన్ కూడా చాలా పెద్ద జంక్షన్ ఇది. సో మెయిన్ లైన్లో बाय बाय औरंगाबाद। शिरडी क्षेत्र निवासाय साईनाथाय नमोस्तुते। తమ్ముళ్ళు మనకు రాత్రి జర్నీలో పరిచయం అయ్యారు. మన్హారు, బాల, సతీష్ అండ్ శ్రీకాంత్. సో చాలా హ్యాపీ
హ్యాపీగా నడిచింది తెలుసా జర్నీ. అసలు ఎక్కడ కూడా అంటే కో ప్యాసింజర్స్ లెక్క లేరు. చాలా అంటే చాలా అద్భుతంగా నడిచింది అనమాట. సో మొత్తం మీద ట్రైన్ ఒక అరగంట ఆలస్యంగా నాగర్సోల్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంది. సో ప్రయాణం అయితే మాత్రం చాలా సాఫీగానే జరిగింది. ఆ ట్రైన్లో ఎక్కడ కూడాను చెత్త చెదారం కానీ ఇంకోటి కానీ లేదు. అందరు ప్యాసింజర్స్ కూడా చాలా నీట్గానే ఉంచారు ట్రైన్ని. బాత్రూమ్స్ ఒక్కటే కొంచెం ప్రాబ్లంగా ఉంది. స్టేషన్ బయట కూడా చాలా నీట్గా ఉంది. కాకపోతే ఏంటంటే స్టేషన్లో పెద్దగా అసలు జనసందడి అనేది ఉండదన్నమాట. ఎప్పుడో ఒకసారి ఒక ట్రైన్ వస్తుంది. సో స్టేషన్ ఎప్పుడూ అంత బిజీ స్టేషన్ అయితే కాదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి మనకి షిరిడీ వెళ్ళడానికి ఆటోలు కోకొల్లలుగా దొరుకుతాయి. ఆటోలు కానీ ట్యాక్సీలు కానీ. ప్లాట్ఫామ్ అంతా ఖాళీగా ఉంది. ఒక మనిషి కూడా లేడు అసలు ప్లాట్ఫామ్. బాయ్ తమ్ముళ్ళు, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్. సో ట్రైన్ అంతా ఖాళీ అయిపోయింది ఇక్కడ నాగర్సోల్లో. ఇంకా నాగర్సోల్ వరకే కాబట్టి. అబ్బా స్టేషన్ ఇంకా స్టిల్ అండర్ డెవలపింగ్లోనే ఉంది. సో సగం వరకే ప్లాట్ఫామ్ అంతా రెడీ చేశారు. సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఇంకా కూడా కన్స్ట్రక్షన్ మోడ్లోనే ఉంది. ఇదిగో ఇటేనమ్మా బయటికి. కానీ చాలా పెద్ద ప్లాట్ఫామ్ ఇది. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలంటే. సో ఇది నాగర్సోల్ స్టేషన్ బయట మొత్తం అంతా కూడా పార్కింగ్ షిరిడీకి. సో ట్రైన్లో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న ఈ వెహికల్స్ ద్వారాగానే పోవాల్సి వస్తుంది. మొత్తం అన్ని ఆటోలు, ట్యాక్సీలు మొత్తం. కౌన్ सी गाड़ी है? ఇది మేము షిరిడీ పోవడానికి తీసుకున్న వెహికల్. అది బండి బాగానే ఉంది. నాగర్సోల్ నుంచి షిరిడీకి బై రోడ్లో వెళ్తే దాదాపు ఒక గంట నుంచి గంట 15 నిమిషాలు జర్నీ పడుతుంది. ఒక 50 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. రోడ్ అయితే మాత్రం అంటే ప్రస్తుతం బాగానే ఉంది, కానీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక ఒక 60% రోడ్ అయితే బాగానే ఉంది. బట్ 40% రోడ్లో మాత్రం చాలా గతుకులు. అండ్ ఆ రోడ్ అంతా కూడా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇంకా కూడా పూర్తి స్థాయిలో సిద్ధమవ్వలేదు. కాబట్టి కొంచెం వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. మా డ్రైవర్ అయితే మాత్రం వాడేదో రేసుకు పరిగెడుతున్నాడు బండిని. సో కొన్ని సందర్భాల్లో చాలా భయం వేసింది.
అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, బాగా ట్రాఫిక్ జామ్ అయింది. ఒరే చిన్నంగా నాయన, అదే గుద్దేస్తావేంటాన్ని, కొంచెం చిన్నంగా పోనీ. ఆడైతే అసలు ఆగట్లేదు డ్రైవరు. పోనీ మన హిందీ మన తెలుగు తెలియదు కాబట్టి అడిగి పర్వాలేదు, కానీ తెలిసినట్టు నన్ను ఓట్లేదు. ఇవన్నీ గుంతలు. ఒరే చిన్నంగా రే నాయన, ఒళ్ళు మొత్తం ఊగిపోతుందిరా, చిన్నంగా పోనీ. గుంతలు కనపట్టలేదారా నీకు? అస్సలు వీడికి ఏది కనపట్టలే. ఇక రాకెట్ పోయినాడు పోతానే ఉన్నాడు వీడు చిన్నోడా. చిన్నంగా పోనీ. వీడైతే ఎవరి మాట అయినట్టు లేడు. షిరిడీలో ఇంతే కాబోలు, వాడేదో రేస్ కార్కి పోయినట్టు పోతాడు. అరే షిరిడీ టౌన్లోకి వచ్చాం, కనీసం అసలు వాడి వేగం కనుక చూస్తే కనుక మీకు, మాకైతే మాత్రం అమ్మో ఇట్లాంటి బండి ఎందుకు ఎక్కేమరా బాబు అనిపిస్తుంది. కనీసం టర్నింగ్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా వాడు స్లో చేయట్లేదు. సో అట్లా తోలుతాండి వీడి బండి. సో మీకు ఎదురుగా కనిపిస్తుంది శ్రీ అమ్ముల సాంబశివరావు గురువు గారి ఆశ్రమం. ఇది షిరిడీలో ఉంది. సో తెలుగు రాష్ట్రాల్లోని సాయి భక్తులకి గురువు గారు సాంబశివరావు గారు తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు, చాలామందికి తెలుసు. చాలా ఫేమస్ గురువు గారు. సో ఎన్నో సాయి ఆశ్రమాలని నిర్మించారు తెలుగు రాష్ట్రాల్లో. సో ఇదే వారి ఆశ్రమం అన్నమాట. ఎప్పుడన్నా వచ్చినప్పుడు చూడండి. రాధమ్మ గెస్ట్ హౌస్ అని మన తెలుగు వాళ్ళది. చెప్పండి. ఇదిగో ఏమే ఓనర్ రాధమ్మ, చిత్తూరు జిల్లా.
ఇక్కడ ఈ హోటల్ మొత్తం అంతా కూడా రాధమ్మ గారిదే. సో సారు, సో ఇది రూము. ఇక అప్పుడే వచ్చి సొక్క అయితే పండిండు మా సైడు. సో ఇదైతే రూము 4 బెడ్ల రూమ్ ఇది. సో 600 రూపీస్, అంటే చాలా కంఫర్ట్గానే ఉంది. సో ఇదేమో జస్ట్ మనం లగేజ్ పెట్టుకునే రూమ్ అనమాట. బాత్రూమ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. బట్ ఇదేంటంటే మేము 9 ఉన్నాం కాబట్టి సో పర్ హెడ్ 50 రూపీస్ పడుతుంది. సో చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉంది, మంచిగానే ఉంది రూమ్ అయితే మాత్రం. బెడ్లు అవి కూడా చాలా నీట్గా ఉన్నాయి. సో కింద ఫ్లోరింగ్ కానీ ఏదైనా కానీ అసలు మట్టి లేదనమాట. సో ఎప్పుడైనా వస్తే ఇక్కడ మీరు షిరిడీలో రాధమ్మ హోటల్కి రావచ్చు. సో రాధమ్మ గారు మీరు తెలుగు వాళ్ళు అని చెప్తే కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తారు కదా, డిస్కౌంట్. తెలుగు వాళ్ళు అని చెప్తే డిస్కౌంట్ ఇస్తారు కదా. అదే సో షిరిడి వచ్చాక చేసిన మొట్టమొదటి పని ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మామిడి పండు కొన్నాము. కేసర్ ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఆసమ్ అనమాట టేస్ట్. అసలు ఎంత స్వీట్ ఉందంటే అంత స్వీట్ ఉంది. సో చాలా అంటే చాలా, కాకపోతే కాస్ట్ మాత్రం టూ మచ్ కాస్ట్. కేజీ 200 రూపాయలు. బట్ టేస్ట్ మాత్రం సూపర్. మన సైడ్ తక్కువగా దొరుకుతాయి ఇవి. ఒకసారి ట్రై చేయండి ఇటు వస్తే కనుక. జర్నీ అంతా డీటెయిల్డ్గా చూపించేసరికి మొత్తం అంతా బ్లాగ్ చాలా లెందీ అయిపోయింది. ఇప్పటికే 20 నిమిషాలు వచ్చింది. సో షిరిడీలో అసలు ఏమేం చేసాము, ఏమున్నాయి చూడాల్సినవి, ఆశ్రమాలు ఏమున్నాయి, ఎక్కడ అన్నదానం దొరుకుతుంది, ఎక్కడ ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, వీటన్నిటినీ కూడా పార్ట్ 2లో చెప్తాను. సో ఇవన్నీ కూడా పార్ట్ 2 కొన్ని క్లిప్స్ అనమాట. సో దయచేసి వీడియోని పార్ట్ 2 కూడా చూడండి. సో అప్పుడు మీకు మొత్తం అర్థమవుతుంది షిరిడీ ఎలా ఉంటుంది, ఏంటి, షాపింగ్ ఎలా ఉంది అనేది. సో సీ యూ ఇన్ పార్ట్ 2. థ్యాంక్ యూ.